హరే కృష్ణ అండి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. పురుషోత్తమ మాసం సందర్భంగా మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క గ్రంథం నుండి బ్రహ్మ విమోచన లీలలో రెండవ పార్ట్ అంటే బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన గురించి మనం ఒక 10 నిమిషాలు టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. కృష్ణ కథ చాలా అద్భుతంగా మనకి ఈ వీటి నుంచి ఎంతో గొప్ప సందేశం మనకి ఉంటుంది. చాలా బాగుంటుంది. ముందుగా మనము మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం జన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవత్త హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ మనము ఈరోజు ఈ యొక్క పురుషోత్తమ మాస సందర్భంగా అత్యంత అద్భుతమైన ఈ కృష్ణ కథ చర్చించుకోబోదాం. ఏదైతే ప్రపాదుల వారు తను ముఖ్యంగా మానవాళికి సందేశం అందించాల ఉద్దేశంతో ఫస్ట్ ఈ దశమ స్కందానికి మొత్తాన్ని కూడా ఒక పుస్తక రూపంలో మనకు తీసుకొచ్చారు. అదే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. దాంట్లో శ్లోకాలు లేకుండా ఓన్లీ ట్రాన్స్లేషన్ కథ రూపంలో మనకి ఇచ్చారు. చాలా అద్భుతంగా చదువుకోవడం. అలాగే ప్రపాద్ వారు ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రతిరోజు నిద్రించే ముందు ఖచ్చితంగా ఒక స్టోరీని చదివి పడుకోమని చెప్పారు మనకి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ముందు ఏం జరిగిందంటే ఈ పిల్లలందరూ కూడా గొప్ప బాలులందరూ కూడా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన చందులు ఆరగిస్తున్నప్పుడు వారి యొక్క అందరు కలిసి తింటున్నప్పుడు బ్రహ్మదేవుడు ఇతనైనా దేవాదేవుడు అని చెప్పేసి కొంచెం మోహం చెందాడు. ఆయన ఏం చేస్తారు, మనం ఇంతకుముందు క్లాస్ లో చదువుకున్నాం. ఈ యొక్క గోపబాలులందరినీ కూడా గోవత్సాలన్నీ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయి బ్రహ్మలోకంలో దాచి ఉంచాడు. తర్వాత వచ్చి చూసినట్లయితే మళ్ళా క్షణకాలం వస్తే స్వామి తన వేలాది కొలది రూపాలతో విస్తరించుకొని గోవత్సాలని అన్ని కూడా విష్ణు రూపాలు చూసేకల్లా ఆయన వెంటనే తన తప్పు తను తెలుసుకొని వెంటనే వచ్చి భగవంతుడు దగ్గరికి వచ్చాడు. అయితే మనం ఇంతకుముందు చర్చించుకున్నాము, ఇలా విస్తరించుకోవడానికి స్వామి ఈ గోవత్సాల రూపంలో, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఏంటంటే బృందావనంలో అందరూ కృష్ణుడికి స్తన్యపానం చేయించాలని, తమ పిల్లవాళ్ళుగా చూడాలని చెప్పేసి ఎంతో మంది మాతలు అందరూ కోరుకున్నారు ఒకేసారి. మరి అంతమంది మాతల కోరికలు ఒకేసారి ఎలా తెచ్చాడంటే ఈ లీల ద్వారా. అందుకని భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం, ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వారికి అనుగ్రహిస్తారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. అందువల్ల భగవంతుడు మన కోరికలు తెచ్చడానికి, మన యొక్క ప్రేమని ఆస్వాదించడానికి ఆయన స్వయంగా వస్తారని చెప్పేసి అర్థమవుతుంది. మరి వారందరి కోరికలు ఏకకాలంలో తీరినాయి అనమాట. ఆ ప్రేమని చూపించారు. తర్వాత బ్రహ్మదేవుడు వారు చూసుకున్నారు, తన పొరపాటును అర్థం చేసుకున్నాడు. వెంటనే చూసినట్లయితే తాను కేవలం ఒక విశ్వానికి నేను సృష్టికర్తని, భగవంతుడి చరాచర సృష్టి మొత్తానికి ఎన్నో విశ్వాలు మొత్తం ఆయనే నాయకుడు అని చెప్పేసి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పేసి, మూల పురుషుడు అని చెప్పి వెంటనే ఆయన దిగి వచ్చాడు. హంసవాహనం దిగి వెంటనే తన బంగారు కాంతితో మెరిసిపోయే తన కిరీటాన్ని, తన 4 సరస్సులు ఉన్న కిరీటాన్ని వెంటనే శ్రీకృష్ణుని యొక్క పాదాల దగ్గర ఉంచాడు. ఉంచి ఆయన కళ్ళముటి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ఆయన సుకుమార పాదాలని, అంటే ఆ కన్నీరుతోటి ఆయన అభిషేకం చేశాడు. లేచి నుంచొని తన గద్గద స్వరంతో, అంటే బాధాతృప్త హృదయంతో, ఒక పశ్చాత్త భావంతో ఆయన కొద్దిగా ప్రార్థనలు చేశాడు. మనం ఈ ప్రార్థనలన్నీ కూడా టూకీగా కొద్దిగా సూచనప్రాయంగా మనం చర్చించుకున్నాము, ఎక్కువ సమయం కాకుండా. మరి భగవంతుడి యొక్క మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని, ఆ దివ్య రూప వైభవాన్ని కీర్తించాడు మొట్టమొదటిగా. ఈ యొక్క దివ్య రూపం బ్రహ్మదేవులు వర్ణం ద్వారా అర్థం చేసుకోవాల్సింది. ఆ వర్ణం ద్వారా మనకు నిరాకార వాదన కూడా ఖండన అయిపోతుంది ప్రపాద్ వారి భాష్యం ద్వారా కూడా. బ్రహ్మదేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మొట్టమొదటిగా ఓ కృష్ణ, నీవు నీలి మేఘశ్యాముడవు, మెరుపు తీగ లాంటి ఒక అద్భుతమైన పీతాంబరాన్ని నువ్వు దర్శించావు, ఆ యొక్క దస్సు అలా వేసుకున్నావు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఏమన్నారంటే నీ యొక్క గుంజామాల, నీ నెమలి పింఛము,
అలాగే చేతిలో ఉన్న పెరుగన్న ముద్ద ఎంత మనోహరమైంది, ఎంత అద్భుతంగా ఉందంటే భగవంతుడి యొక్క సుందరమైన రూపాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నారు. వర్ణిస్తూ ఉన్నట్టయితే నేను ఒక సామాన్యమైన గొల్ల పిల్లవాడని చెప్పేసి నేను తప్పు చేశాను, నేను అలా భ్రమపడ్డానని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి ప్రపాదుల వారు వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క బ్రహ్మదేవుని ప్రార్థన ద్వారా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే భగవంతుడు అంటే శూన్యం కాదు, ఆయన ఒక అపారమైన ఒక దివ్యమైన శక్తి. సామాన్య మానవులు కొంతమంది భగవంతునికి రూపం లేదనుకుంటారు, కేవలం అది అజ్ఞానము. ఎందుకంటే ఇక్కడ ఆకాశంలో సూర్యకాంతి, సూర్యగోళం అంటే సూర్యకాంతి ఉందంటే దీని వెనకాల సూర్యగోళం ఉంటే దాంట్లో సూర్యదేవుడు కూడా ఉంటాడని చెప్పేసి అన్నింటికి ఎలాగైతే సూర్యుడు ఉన్నాడో అలాగే ఈ యొక్క సరాచర సృష్టి మొత్తానికి కూడా భగవంతుడే మూల కారకుడు, ఆయనే మూలమైన వ్యక్తి అని చెప్పేసి మనకి ఆయన ఒక రూపం ఉంది ఆయనకి అని చెప్పేసి ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. తర్వాత ఇంకొక శ్లోకం చూసుకున్నట్లయితే జ్ఞాన మార్గం మరియు భక్తి మార్గం గురించి బ్రహ్మదేవుల వారు తన యొక్క ప్రార్థనలో చెప్తున్నారు అనమాట. చాలా అద్భుతమైన శ్లోకం అది ఉంటుంది, జ్ఞానే ప్రయాస అని చెప్పేసి. తర్వాత బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే, ఓ దేవా, నేను నిన్ను కేవలం తెలుసుకోవడానికి వేదాలను చదువుతూ నేనే బ్రహ్మనని చింతన చేసే వారందరి శ్రమ వ్యర్థము. వేదాలు చదువుకుంటూ నేనే బ్రహ్మాన్ని కనుక్కునే వాళ్ళందరూ కూడా వదిలిపెట్టేసేవాళ్ళు, వాళ్ళందరూ సమయం వృధా చేసినట్లే కేవలము నిన్ను వదిలిపెట్టి కేవలం జ్ఞాన ప్రయాసం చేసేవాళ్ళు పాకులేవాడు అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు అక్కడ. ఎలాగంటే ఒక బియ్యపు గింజని గనక దాంట్లో గింజ లేకుండా పొట్టును దంచితే శ్రమ ఏవహి కేవలం అని చెప్పినట్లుగా భగవంతుడు యొక్క భక్తి చేయకుండా, భగవంతుడిని అర్థం చేసుకోకుండా కేవలం వేదాంతాలు చదివినట్లయితే ఆ శ్రమ అంతా వృధా అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అట్లాగే మనం వాటిని దంచితే ఆ బియ్యం వస్తే మన ఆకలి తీరుతుంది, కానీ పొట్టు దంచితే ఏం ఉపయోగం ఉండదని చెప్పేసి మన చేతులు ఎంతసేపు వచ్చిన నొప్పి ఉండడం తప్పితే మన చేతులకి నొప్పి కొట్టి చేతులు కాళ్ళు గాయడం తప్పితే ఎటువంటి ఆ సమయం వృధాని అని చెప్పేసి. అందువల్ల భక్తి లేని ఈ పొడి వేద జ్ఞానం అనేది జ్ఞానం కేవలము శ్రమ మాత్రమే, కానీ అదే భక్తి ఉంటే జ్ఞానం వైరాగ్యాలు ఆటంతన అవే వస్తాయి అని చెప్పేసి మన యొక్క ఈ బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన ద్వారా మనకి అర్థమవుతుంది. తర్వాత మరి కృష్ణుణ్ణి మనము ఇంకోటి ఏంటంటే కృష్ణుణ్ణి ఎలా జయించాలి మనము అని చెప్పేసి బ్రహ్మదేవులు వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలాగ చాలా సులువుగా చెప్పారు. మరి ఎలా చేయాలంటే ఆ కృష్ణ, నేను మిమ్మల్ని తర్కాలతో కానీ మేధస్సుతో కానీ తెలుసుకోవడానికి అనే ప్రయత్నం పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే ఆయన కూడా ఈయన చిన్నపిల్లవాడు కదా, ఇదేంటి గొప్ప వాళ్ళందరూ కలిసి ఆయన నోట్లో ఆ మజ్జిగ ఉంటే దాన్ని ఇలా కొట్టేసేసి ఆ ఎంగిల్ తాగుతుంది, ఇదేంటి ఈయన బ్రహ్మదేవ్, ఈయన కృష్ణుడు కాదే అని చెప్పేసి భ్రమపడ్డారు. అంటే తర్కము రకరకాలైన మానసిక కల్పనతోటి కుదరదు. అందువల్ల ఇటువంటి నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నాన్ని పూర్తిగా వదిలేయాలి. ఆయన ఏం చెప్తారంటే ఉన్న చోటే ఉంటూ స్థానే స్థిత పవిత్ర భక్తుల యొక్క వారి యొక్క నోటి ముఖత శ్రవణం చేస్తూ నీ నామాలు వినాలి, మనస్సుతో వాక్కుతో శరీరంతో నీకు నమస్కరించాలి, అలా చేసే వారికి నువ్వు లొంగుతావు అని చెప్పి. అంటే కృష్ణుణ్ణి ఎలాగ మనము లొంగ తీసుకోవడం అంటే భక్తితోటి. పురుషోత్తమ మాసం కూడా మనం చేస్తున్నాము, దాంట్లో చౌరాష్టకం చదువుతాం, ఎలాగ ఆయన లొంగుతాడని కూడా ఆయన చెప్తున్నారు అన్నమాట. అలాగే మరి ప్రపాదుల వారు చెప్తున్నారు, కృష్ణుడు అజితుడు, అంటే ఆయన ఎవరికి లొంగడండి, కేవలము తర్కాలతోటి జ్ఞానంతో ఆయన లొంగడు, కేవలము శ్రవణం ద్వారా కీర్తన ద్వారా ఆయన గనక. అందుకే మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దివ్యనామం శ్రవణం చేయటం అవుతుంది, కీర్తన చేయటం అవుతుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే ఆయన ఆ యొక్క ప్రేమకి లొంగితాడు అని చెప్పేసి మన ఇస్కాన్ సమాజానికి, కృష్ణ చైతన్య సమాజానికి ఇదే మూల స్తంభము, శ్రవణము కీర్తనము. మనము ఇల్లు వదిలి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉందో అక్కడ ఉంటేనే మీ ఇంట్లో మీ పని చేసుకుంటూ మీరు గృహస్థులకు మీ కర్తవ్యాలు నిర్వర్తిస్తూ కూడా మనము కృష్ణనామ శ్రవణ కీర్తనలు చేస్తే చాలు. మనం ఎట్లాగంటే యశోదమ్మ ఆమె సామాన్యమైన గృహస్థురాలు, అంటే ఆమె ఏమి పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి చదవలేదు, కానీ
ఆమె ప్రేమకి ఆ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు బందీ అయిపోయాడు అన్నమాట. ఆ ఎట్లాగంటే మనం చూసాం దామోదరులో ఎలా కట్టబడిపోయాడు ఆయన ఆ ప్రేమకి అని చెప్పేసి. అందువల్ల మనము ఆ భక్తికి మాత్రమే లొంగిపోతాడని కూడా మనం చూసుకున్నాం. ఇంకొకసారి ఏంటంటే ఆయన ఇటువంటి ఆ ఉదాహరణ మనకు భాగవతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆ, దుర్యోధనుడు ఆయన గొప్ప శాంతిదూతగా వచ్చినప్పుడు రాజభవనంలో వందల కొద్ది వంటకాలతోటి ఆయన చేపించి రమ్మని చెప్పినప్పుడు కూడా ఆ కృష్ణుడు వెళ్ళలేదు. వెళ్ళకుండా ఈ యొక్క విధుల వారు ప్రేమతో పిలిచినప్పుడు విధుల వారు వారిని ప్రేమతో పిలిచి ఆయన కూర్చోబెట్టి అరటి పండు వలచి అరటి పండు పడేసి తొక్కనిస్తుంటే ఆయన ప్రేమగా స్వీకరించాడు. అందుకని ఆ ప్రేమకి ఆయన లొంగుతాడు తప్పితే మిగతా దేనికి లొంగడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనము కేవలం భక్తికే ఆయన లొంగుతాడనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలని చెప్పేసి ఆ ఈ శ్రవణ కీర్తన ద్వారా మనము భగవంతుణ్ణి కీర్తించాలని బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరి కష్టాలు వచ్చినప్పుడు భక్తుడి యొక్క ఉద్దేశం ఎలా ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉంటుంది, సత్యేను కంపాం సుమాక్షమాను. అంటే బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ నీ భక్తుడైన వాడు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు, నిన్ను నిందించడు. నా పూర్వజన్మ ప్రకారం నాకు కొండంత కష్టం రావాలి, కానీ చాలా కొద్దిగా ఘోరంత కష్టం వచ్చింది అని చెప్పేసి ఆ కష్టాల సమయంలో కూడా ఆ కృతజ్ఞత నీ పట్ల చూపిస్తారు, అతను నీ ధామానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు ఏంటంటే భగవద్ధామం వెళ్ళడం అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ గనక ఎవరైతే ఆ ఆ విధంగా చేస్తారో వారికి భగవద్ధామం వెళ్ళడానికి ఒక హక్కుగా మారిపోతుంది. అంటే ధాయబాక్ అంటారు భాగవతంలో. అంటే తండ్రి యొక్క ఆస్తిలో ఎలాగైతే కుమారుడికి స్వతహాగా వచ్చే హక్కు ఉంది, దానికోసం పోరాడాల్సిన అవసరం లేదు, అలాగే మనం భగవంతుడి యొక్క లీలా శ్రవణ కథలు చేస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన్ని మామస్మరణగా చేసినట్లయితే భగవద్ధామం వెళ్ళడం అనేది మన హక్కు, మన యొక్క బాధ్యతగా ఉంటుందని చెప్పేసి ఆయన మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత ఏమంటారంటే ఆ అలాగే భక్తుడి వైకుంఠం వెళ్ళడానికి కూడా అర్హత వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తర్వాత మనం ఇంకొక చివరి ప్రార్థన చూసుకుంటే బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన చూసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు తన యొక్క అహంకారాన్ని పూర్తిగా ఫస్ట్ ఏంటంటే ఈర్ష్యపడ్డాడు. ఆయన ఈర్ష్యపడ్డాడు, అందుకే ఈర్ష్య ఉండటం వల్లనే ఆ విధంగా అవన్నీ కూడా దొంగిలించాడు. కానీ తర్వాత ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. చేసేసి ఏం చెప్తున్నానంటే ఆయన చివరిగా ఒక ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన మనం బ్రహ్మ మధ్య గౌడీ సంప్రదాయంలో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన. ఏమంటున్నాడు, ఈ విశ్వానికి సృష్టికర్త గొప్ప ప్రజాపతి అందరికన్నా మొదటి జీవి అయిన బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు. దయచేసి మ్యూట్ చేసుకున్నారు అందరూ. ఏమన్నారంటే, ఈ 4 ముఖాల బ్రహ్మ పదవి నాకు వద్దు కృష్ణ, బృందావనంలో ఒక చిన్న ఒక పరకగాను ఒక పొదగాను రాయిగానే పుడితే చాలు, అప్పుడు ఈ బృందావన వాసుల గోపికల గొప్ప పాలలో పాల్గొని నా పై పడుతోంది. వారు ఎంత పుణ్యం చేసుకున్నావు కదా, పరబ్రహ్మమైన నీవు వారికి స్నేహితుడుగా కొడుకుగా మారిపోయావు, దయచేసి నాకు అటువంటి జీవితాన్ని ఇవ్వండి స్వామి, తర్వాత అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి, ఈ బృందావనం యొక్క గొప్పదనం ఇటువంటిది. అందుకే ప్రపాదుల వారు మనకి బృందావనం అంటే ఒక మంచి భావన, మన కుటుంబము, మన ఇల్లు, ప్రతిదీ కూడా మనం ప్రపాదుల వారి యొక్క సందేశాన్ని యథాతథంగా స్వీకరించామంటే మన గృహమే ఒక బృందావనము, మన సమాజం బృందావనము, మన దేశం బృందావనము, అన్ని కూడా బృందావనం అయిపోతాయి. అప్పుడు శాంతి పరిడవిల్లుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పేసి. అందువల్ల మరి బ్రహ్మదేవులు అంతటి వారే తన గర్వాన్ని వదిలి కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు మనము ఒక్క బ్రహ్మదేవుడు వారు ఆ ప్రార్థనలకి ఆ కృష్ణుడు ఏం మాట్లాడలేదు, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంటే ఆ అర్థం చేసుకోవాలి, ఆయన పట్ల కొద్దిగా తన బంధువులు అంటే తన ప్రియమైన ఆ గొప్ప బాలుని గోవుల్ని కొద్దిగా దూరం చేశాడు. ఆయన దూరం చేసినప్పుడు అందుకని కేవలం ఆయన ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి క్షమింపను కోరుకొని ఈ విధంగా అన్ని మన్నించమని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుల వారి గుజలుగా ఇంద్రుడి ప్రార్థనలో వాళ్ళందరూ కలిసి కృష్ణుడు ఆనందం చేశాడు కాబట్టి ఆయనకి కృష్ణుడి పట్ల కూడా ఆయన ఇంద్రుడి పట్ల సంతృప్తి చెందాడు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే మనకి ఈ యొక్క బ్రహ్మదేవుని ప్రార్థనలు చాలా చాలా ముఖ్యమైనది. ఎలాగైతే చివరికి బ్రహ్మదేవుని చెప్పాడు కదా,
ఈ యొక్క నేను బృందావనంలో ఈ విధంగా జీవించాలి అని చెప్పేసి. అందుకని మనం కూడా మన దగ్గర జన్మైశ్వర్య సుతశ్రీ, ఏదైనా మనకు ఉన్నతమైన జన్మ గురించి కానీ, ధనం ఉందని కానీ, సౌందర్యం ఉందని కానీ, జ్ఞానం ఉందని కానీ, ఇటువంటి వాటి పట్ల అహంకారం లేకుండా మనము ఈ యొక్క ప్రభుపాద వారు చెప్పినట్లుగా ఆ కృష్ణుడికి సంతృప్తి పరచాలన్నా, గురువు సంతృప్తి పరచాలన్నా ప్రభుపాద వారు చెప్పింది యథాతథంగా వారు మనం చేసి కృష్ణ చైతన్యంలో కనుక మన ప్రచారంలో కనుక మనం మన యొక్క సాధన చేసినట్లయితే అది ఈ యొక్క బృందావన ధామంకి వెళ్ళడానికి మనకి అర్హత వస్తుందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రహ్మ విమోచన లీలలో అంటే బ్రహ్మదేవుని ప్రార్థనని మనం సింపుల్ గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. దండాత్మం అండి. హరే ఏదన్నా కృష్ణ డౌట్స్ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలండి. ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పిన శ్లోకం ఎన్నో స్కందం అండి? కొంచెం నాకు వివరంగా చెప్పగలుగుతారా? అది మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 15వ అధ్యాయం అంటే బ్రహ్మదేవుని ప్రార్థనలో మనకి వస్తుందండి. 15 అధ్యాయం ఎన్నో శ్లోకం ప్రభుజీ? హరే కృష్ణ. శ్లోకం అది నేను నోట్ చేసుకోలేదండి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. శ్లోకం చదవండి ఒకసారి. శ్లోకం లైన్ చెప్పండి, నేను చూసుకుంటాను. ఏ శ్లోకం మాతాజీ? అదే ఇప్పుడు మీరు లాస్ట్ లో ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్పారు కదా ప్రభుజీ, 15వ అధ్యాయంలో అన్నారు. మీరు ఇందాక లైన్ కూడా చెప్పారు, నేను నోట్ చేసుకుంటాను. వీలైతే చెప్పండి, లేకపోతే ఆ శ్లోకం వచ్చేసి సత్యేను కంపాం సుసమాక్షమైనో అని చెప్పేసి ఉంటుంది. అది కాదు ఇంకొకటి చెప్పారు, అది నోట్ చేసుకున్నానండి. ఇంకొకటి చెప్పారు. ఒక్క నిమిషం. అది శ్లోకం నేను నోట్ చేయలేదు మాతాజీ. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక శ్లోకం సత్యాను కంపానం వరకే నేను ఓకే ప్రభుజీ. ఓకే అండి, ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మనకు కొద్ది సమయం ఉంది కాబట్టి మనం శ్లోకాలను వీటి కోట్ చేయకుండా ఏదో ఒక లైన్ వరకు తీసుకొని మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి. ఈ యొక్క బ్రహ్మవిమోచన ద్వారా మనము అద్భుతమైన ప్రార్థనలు మనం ఉండడానికి ప్రయత్నం చేశాము. ఏదైనా డౌట్స్ ఉంటే 1-2 చూసుకొని ఈ రోజు క్లాస్ మనం ముగిసిన ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క బ్రహ్మదేవుడి ప్రార్థనలకి బ్రహ్మదేవుడి ప్రార్థనలు చేసినాం అనుకోండి, మనకి ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా? బెనిఫిట్ అంటే ఒకటండి, ఒక భక్తుడిగా ఎలా జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే ఆయన మనందరికీ నాయకుడు ఆయన బ్రహ్మదేవుడు. మరి ఆయనే పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందినప్పుడు ఆ శరణాగతి పొందాలి అనే ఆ భావన మనకు రావాలండి. శరణాగతి పొంది మనం ఎంత వినయంగా జీవించాలి, ఎంత ఎటువంటి అహంకారం లేకుండా ఎంత వినయపూర్వకంగా మన యొక్క నడవడిక ఉండాలని చెప్పేసి మనకి బ్రహ్మదేవుని ప్రార్థన ద్వారా మనకి తెలుస్తుంది. తెలిసి ఆయన చివరి యొక్క ప్రార్థన ఏంటి? మొట్టమొదటి ఏంటంటే ఒకటి బెనిఫిట్ ఏంటంటే మొట్టమొదటిది మనం ఫస్ట్ పాయింట్ భగవంతుడు ఒక నిరాకారం కాదు ఆకారం అని చెప్పేసి మనం చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా దాని గురించి చెప్పినప్పుడు మనం ఈ యొక్క ఉదాహరణ కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే బ్రహ్మదేవుడు ఎలా జీవించాలనుకున్నాడు అలాగే మన జీవితాన్ని కూడా మనం కొనసాగించాలి అని చెప్పేసి ఆ భావన మనకు రావాలి బ్రహ్మదేవుని ప్రార్థన ద్వారా. అయ్యో, సృష్టికర్త అయిన ఆయనే ఇంత సింపుల్ గా జీవించాలనుకుంటున్నాడు అంటే బృందావనం ఎంతో గొప్పది, బృందావన వాతావరణం ఎంత గొప్పది. మనం ఈ విధంగా అంటే అక్కడ ప్రభుపాద వారు చెప్తారు, మేము బృందావనం వెళ్ళినప్పుడు కూడా మాకు ఆ యాత్రకు వెళ్ళినప్పుడు ఏం తెలిసిందని చెప్పారంటే, దయచేసి మీరు బృందావనంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నిందించవద్దు, వ్రజవాసులను ఏమాత్రం నిందించవద్దు, వ్రజవాసులతోటి అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా పొరపాటు చూసినా సరే అక్కడ దయచేసి మీరు దాన్ని చర్చించుకోవద్దు. అక్కడ వ్రజవాసులు అక్కడ ప్రతి కోతి, చెట్టు, కొమ్మ, రెమ్మ అన్ని కూడా గొప్ప వరంతో అక్కడ అదృష్టంతో అక్కడ పుట్టినాయి కాబట్టి మీరు వాటిని ఎటువంటి తిరస్కరించవద్దు, ఎవరిని దూషించవద్దు. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి కార్యము లక్షల రెట్లు వస్తుంది, అలాగే దోషం చేసిన వస్తుందని చెప్పారంటే అర్థం ఏంటంటే మన బృందావనం ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలి. ఈ యొక్క ప్రభుపాద వారి యొక్క సందేశాన్ని తీసుకుంటే మన జీవితం కూడా బృందావనం అవుతుంది, మన ఇల్లు కూడా బృందావనం అవుతుంది, మన మందిరం ఒక బృందావనం అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా మనం మందిరంలో కూడా చూసుకున్నట్లయితే ఎవరిని కూడా నిందించకూడదు, ఎవరిని దూషించకూడదు, మనం అని అర్థం చేసుకోవాలండి. ఇదే బెనిఫిట్స్ మనకు వచ్చే బెనిఫిట్స్ బ్రహ్మదేవుని ప్రార్థనల ద్వారా. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఇంకోటి ఏదో అడిగారు. అదే గోవర్ధన ధరం అందే పాడతారు ప్రభుజీ. ఓకే 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 అండి, ఒక్క నిమిషం ఉంది. నేను ఇక్కడతోటి ఈ క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేసి తర్వాత మనం